ఇది కాకినాడ రూరల్ గంగనాపల్లిలో ఉన్నటువంటి కాకినాడ సాల్కోట్ రోడ్ నుంచి డౌన్లోకి దిగితే గంగనాపల్లి వెళ్ళి రోడ్డు అనమాట. ఈ రహదారిలో ఉన్న దామెర గార్డెన్స్, దీని పక్కనే మౌర్య గార్డెన్స్, అది సర్పవరం పంచాయతీ. ఈ రెండు లేఅవుట్లు, ఇది గుడా లేఅవుట్. ఈ గుడా లేఅవుట్లో వీళ్ళు డ్రైనేజీలు ప్రొవైడ్ చేశారు, అన్నీ ప్రొవైడ్ చేశారు, విశాలమైన రోడ్లు వేసారు, చెట్లు వేసారు, పార్క్ సైడ్ ఇస్తారు. కానీ కనీసం ఒక్క మనిషి కూడా వచ్చి ఇక్కడ శానిటేషన్ చేసినట్టు కానీ మెయింటెనెన్స్ చేసినట్టు కానీ లేకపోవడం గంగనాపల్లిలో ఈ సైట్లు కొనుక్కున్న హౌస్ ఓనర్స్ చేసుకున్న దౌర్భాగ్యం. నిత్యం రాజకీయ పార్టీలు ఆ నేతల పేర్లు చెప్పుకుని ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకుని వీళ్ళు బతకడం తప్పించి పబ్లిక్ కట్టే ట్యాక్సులకి మనం ఏం చేయాలి, మన ఉద్యోగం ఏంటి అనేది మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరికన్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేసినోడు అదే ఊళ్ళో ఉంటాడు, పొద్దున సాయంత్రం అదే ఉద్యోగానికి వెళ్తాడు. కానీ రాజకీయాల పేరు చెప్పి పదవులు చేపట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వేరే ఊళ్ళ నుంచి పనిచేస్తారు, పదవులు చేపడతారు. కానీ ఆయా స్థానాల్లో ఉండరు. ఎమ్మెల్యేగా పిలిచిన వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఉండరు, హైదరాబాద్ లాంటి చోట్ల ఉంటారు అన్నమాట. ఇది గంగనాపల్లి రోడ్డు. ఇది ఇక్కడ పబ్లిక్ పంచాయతీ వాటర్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందన్నమాట. నిత్యం ఎన్నో సంవత్సరాల నుంచి. అంటే వాళ్ళు రిపేర్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేకపోవడం మన ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చేసుకునే దౌర్భాగ్యం. శ్రీమతి పుల్లా సుధా చందు. ఇది గంగనాపల్లి విలేజ్. ట్యాంక్ కట్టి చాలా కాలమైంది, కానీ ఈరోజు వరకు ఓపెనింగ్ లేదు. అలాగే ఈ గంగనాపల్లిలో ఇది ఒక పెద్ద లేఅవుటెడ్ కాలనీ, డిటిసిపి లేఅవుటెడ్ కాలనీ, కూడా లేఅవుట్ కాలనీ. ఈ కాలనీలో మెయింటెనెన్స్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మౌర్యనగర్ సత్వరం రోడ్ నెంబర్ 4. ఇది డిటిసిపి లేఅవుట్. దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు పార్క్ కూడా అలర్ట్ చేశారు. పార్క్ పరిస్థితి కూడా ఎలా ఉందో మనం పెడదాం. ఇది గంగనాపల్లిలో మౌర్యనగర్ పక్కన ఉన్న సర్పవరం పంచాయతీ, మౌర్యనగర్ పక్కన ఉన్నటువంటి లేఅవుట్. ఇది గంగనాపల్లిలోకి వస్తుంది అనమాట. ఈ గంగనాపల్లి లేఅవుట్లో విశాలమైన రోడ్లు, పార్కులు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇళ్ళు కూడా కట్టుకున్నారు అందరూ కూడా. వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్. ఈ లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ ఒక పార్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. పార్క్ ప్లేస్ ఇది. ఈ పొడవు నుంచి ఆ పొడవు దాకా పార్క్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఈ రోజు వరకు కూడా పంచాయతీ వాళ్ళు పార్క్ నిర్వహించాలి. మరి వీళ్ళు కట్టిన ట్యాక్సులతోటి పార్క్ మెయింటైన్ చేయాలి. పార్కు ఒక అడవి, ఒక మినీ ఫారెస్ట్ తరహాలో ఉంది ఇది. ఈ గ్రామ పంచాయతీ గంగనాపల్లి వాళ్ళు మెయింటైన్ చేయాలి ఈ పార్కు. ఇప్పుడు వరకు డెవలప్మెంట్ లేదు సరికదా, కనీసం మెయింటెనెన్స్ లేకుండా మినీ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. అంటే నిత్యం వీళ్ళు పొలిటికల్ పార్టీస్కి తొత్తుల కింద మారిపోయి వాడికి వీడు ఫోకస్ చేసుకోవడం తప్పించి పబ్లిక్ ఇష్యూస్ని వాళ్ళు క్లియర్ చేద్దాం, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, ట్యాక్స్ పేయర్స్, వాళ్ళకి మనం సర్వీస్ అందించాలన్న కామన్ సెన్స్ లేకపోవడం. మరి అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు కేంద్రంలో బీజేపీ కానీ వాళ్ళకి లేకపోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలన్నమాట. నిత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిత్యం. దీనికి చైర్మన్ పదవులు ఎక్కడ కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. ఇదిగో డ్రైనేజ్ కట్టారు, డ్రైనేజ్ క్లోజ్ అయిపోయింది, నో మెయింటెనెన్స్.
ఇది డ్రైనేజ్ చూస్తే దీని పరిస్థితి ఎలా ఉందో చెప్పుదాం. వచ్చిన డ్రైనేజ్లో మెయింటెనెన్స్ లేదు. చాలా చక్కగా కట్టారు లేఅవుట్లో, ఇవన్నీ కూడా డ్రైనేజీలు కట్టారు. అంటే రాజకీయ పార్టీలకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ జెండాలు ఫ్లెక్సీలు ఇదో ఇది డ్రైనేజీ పరిస్థితి అన్నమాట. గంగనాపల్లి పంచాయతీ అయితే ఈ గ్రామ పంచాయతీలో ఈ కట్టిన ఈ డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడం ఇదంతా ఒక అడవి తరహా క్లోజ్ అయిపోయింది. కప్పడిపోయినాయి డ్రైనేజీలు. కానీ ఇది ఎలాగుంటే ఇది లేఅవుట్ ప్రకారంగా వీళ్ళు కాంపౌండ్ వాళ్ళ బిల్డింగ్ ఎంతవరకు అంతవరకే. ఈ ర్యాంపులో ప్రతి వీధిలో కూడా సిటీ కానీ విలేజెస్లో కానీ ఈ ర్యాంపులు ఇంచుమించుగా 10 అడుగులు ఆక్యుపై చేసి కట్టితే మరి వీళ్ళు పంచాయతీ సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ మరి వీటి మీద వీళ్ళు క్వశ్చన్ చేయకపోవడం అన్నది వీళ్ళకి వాళ్ళ నుంచి వస్తున్న ముడుపుల స్థానిక రూరల్ ఎమ్మెల్యేలు తిరగకపోవడం, వీటిని ప్రశ్నించకపోవడం. ఇది 2-వే రోడ్డు కింద అలాట్ చేసిన రోడ్లు. ఇలా ప్రతి వీధిలో కూడా ర్యాంపులు 5-10 అడుగులు రోడ్డు ఆక్యుపై చేసినోడు అది ఆక్రమణ కాదా, వాటికి పెనాల్టీలు ఉండవా, వాహనాలు ఒకటే పెనాల్టీ వేస్తారా డాక్యుమెంటేషన్ లేకపోతే? వీటికి డాక్యుమెంటేషన్ అవసరం లేదా ఈ ఆక్రమణ చేసిన వాటికి? మరి పంచాయతీ వ్యవస్థలో సెక్రటరీ సర్పంచ్ అదొక మెకానిజం, ఇదొక మెకానిజం. ఆయన కింద 10 మంది, ఈయన కింద 10 మంది. ఎందుకు? ఎవరి కోసం? ఎవరు డబ్బు తింటారు వీళ్ళు?